హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చాము. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మా అమ్మాయిని జాయిన్ చేయడానికి వచ్చాం అనమాట. ఇది చెన్నైలోని కటాంకల్లూరులో ఉందండి. ఇది డీమ్డ్ యూనివర్సిటీ అనమాట. ఎస్ఆర్ఎం ఆడిటోరియంకి వెళ్ళడానికి బస్సులో తీసుకెళ్తున్నారు. మమ్మల్ని బస్సులో ఎక్కమన్నారు. ఈ ఎస్ఆర్ఎం ఈ బస్సు ఎక్కుతున్నాము. ఆడిటోరియం బయట స్టూడెంట్స్ కోసం టెంట్స్ వేశారండి. మేము ఎస్ఆర్ఎం ఆడిటోరియంకి వచ్చామండి. ఎస్ఆర్ఎం ఆడిటోరియంలోకి వెళ్తున్నాం. ఇది ఆడిటోరియం బయట. జూమింగ్ చేయి, జూమ్. స్టూడెంట్స్ టోటల్ లగేజ్తో వచ్చేసారండి జాయిన్ అవ్వడానికి. ఈ ఆడిటోరియము చాలా బిగ్గెస్ట్ ఆడిటోరియం అంటండి ఏషియాలోనే. దీంట్లో 4000 స్టూడెంట్స్ పడతారటండి మొత్తం అందరూ కలిపి. దీని పేరు గణేశన్ ఆడిటోరియం అండి. ఇది ఎస్ఆర్ఎం మెయిన్ బ్రాంచ్ అండి, కేటీఆర్ బ్రాంచ్ అంటారు. Few important instructions. Parents are requested to occupy the blue seats throughout the enrollment process while the student will be on the red chair. Please arrange your documents in the order displayed on the screen. Write your name, course details on the photo auditorium from gate F2. I repeat, students are there in between. Please get seated and please take care of your original documents. మేము ఆడిటోరియం నుంచి బయటకు వచ్చేసామండి. మా అమ్మాయి యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో మీనాక్షి ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిపోవాలి. మా అమ్మాయిని అక్కడ జాయిన్ చేయాలన్నమాట. అందుకని మేము మీనాక్షికి బయలుదేరాము. మేము ఇప్పుడు ఆడిటోరియం స్టెప్స్ దిగుతున్నామండి కిందకి వెళ్ళడానికి. ఇది ఆడిటోరియం యొక్క వాష్రూమ్ అండి, జెంట్స్ది. చాలా యూనిక్గా కన్స్ట్రక్ట్ చేసి ఉంది. ఇది ఏదో షాపింగ్ మాల్లో ఉన్న వాష్రూమ్స్లో ఉన్నాయి. మీకు కనబడుతుంది కదా, అది ఎస్ఆర్ఎం యొక్క ఆడిటోరియము అవుటర్ లుక్ అనమాట అండి. చాలా పెద్దగా ఉంటుందని చెప్పాం కదా, ఏషియాలోని నెంబర్ 1. ఎదురుగుంట ఎస్ఆర్ఎం ఏదో యూనివర్సిటీలో ఏదో స్టాచ్యూ అనమాట. ఇది ఎస్ఆర్ఎం టెక్ పార్క్ బిల్డింగ్ అటండి. ఇది ఐటీ సంబంధించిన సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ యొక్క కాలేజీ అనుకుంటాను ఇది.
ఈ ప్లేస్ నుంచి స్ట్రైట్గా ఫ్రంట్కి వెళ్ళాలంటే కొద్దిగా ఈ టెక్ పార్క్ నుంచి కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోమన్నారండి. మీనాక్షి హాస్టల్కి వెళ్ళాలంటే అక్కడ క్లాక్ టవర్ వస్తుందట, అక్కడ దాకా మనం వెళ్తున్నాం ఇప్పుడు. This is a moment like it's everything we need. We could be anywhere you see. Don't you wanna be where I feel? Ocean waves, feeling like it's everything we need. We could be anywhere you see. Don't you wanna be where I feel? Ocean waves. ఈ లెఫ్ట్ సైడ్ ఈ వే బ్లాక్ చేసి ఉంది చూసారా, అది బైక్స్ పార్కింగ్ అనమాట అండి, స్టూడెంట్స్ది. మీనాక్షి హాస్టల్కి వే ఫ్రమ్ దిస్ వే. ఉమెన్స్ మీనాక్షి హాస్టల్కి వెళ్ళడానికి మనం రైట్కి వెళ్ళాలండి, ఆ డైరెక్షన్లోకి వెళ్ళబోతున్నాం. ఇలా రైట్ వెళ్ళిపోయాం అంటే వెళ్ళిపోయాం కాదు. పర్వాలేదంటే ఇలాగే రద్దు కానీ. ప్రకాశ ఈ లెఫ్ట్ సైడ్ గేట్ చూసారా, గేట్ నెంబర్ 51 అని ఉంది. అది జెంట్స్ హాస్టల్ అంటండి. ఇక్కడ లోపల అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. ఈ జెంట్స్ హాస్టల్ 50, 51 దాటిన తర్వాత కొద్ది ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఎదర చూసారా ఏదో స్టాచ్యూ ఉంది, అది విజయనగర రాజుదే స్టాచ్యూ అనుకుంటానండి. మనం మీనాక్షి హాస్టల్కి దగ్గరగా వచ్చామండి. ఈ లెఫ్ట్ తీసుకోవాలి. మనకి ఎదురుకుంటా ఫుడ్ కోర్ట్ కనబడుతుంది కదా, ల్యాండ్ మార్క్. ఆ ఫుడ్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి తీసుకొని ఇంకా చివరికి వెళితే డెడ్ ఎండ్ లాగా ఉంటుందండి. ఆ డెడ్ ఎండ్ పాయింట్ దగ్గరే మన మీనాక్షి హాస్టల్ ఉందంట. ఇదిగో రైట్ సైడ్ చూసారా, ఆ రైట్ సైడ్ ఉన్నదే మీనాక్షి హాస్టల్. కొద్దిగా ఎదురుకి వెళ్తే గేట్ వస్తుంది. మీనాక్షి హాస్టల్. ఈ మీనాక్షి హాస్టల్కి ముందు లెఫ్ట్ సైడు స్టాఫ్స్ యొక్క క్వార్టర్స్ ఉన్నాయండి లోపల. మనం మీనాక్షి ఎంట్రన్స్కి వచ్చామండి, గేట్ ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాం. మీనాక్షి ఉమెన్స్ హాస్టల్. స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఆల్రెడీ
బయట వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇంకా హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ని లోపలికి అలౌ చేయరండి, మనల్ని అసలు వెళ్ళనివ్వరు. ఏ లగేజ్ ఉన్నా సరే ఎంట్రన్స్ గుమ్మం దగ్గర పెట్టేస్తే వాళ్ళ స్టాఫ్ వచ్చి తీసుకెళ్తారనమాట. ఇది మీనాక్షి యొక్క అరౌండ్ వ్యూ బయట చూడండి ఒకసారి, అదే ఎంట్రన్స్ గేటు. మేము కూడా మా అమ్మాయి లగేజ్ మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ చేసేసాము లోపల. మా అమ్మాయి వాళ్ళ రూమ్లో పెట్టుకొని వస్తానన్నది స్టాఫ్తో సహా. ఇప్పుడు ఇక్కడ మా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్కి అక్కడికి వెళ్ళమన్నారండి, సన్యాసి మెస్ కట్ట. ఇది మెన్స్ సన్యాసి మెస్ అండి. దీంట్లో అటెండ్ అయిన పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారు. మేము లంచ్ చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోతున్నామండి సన్యాసి మెస్ నుంచి. ఒకసారి అరౌండ్ వ్యూ ఒకసారి అలా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓపెన్ హాల్ లాగా ఉందండి. ఇక్కడ ఫొటోస్ పెట్టారు చూసారా, యూనివర్సిటీకి సంబంధించిన అన్ని పిక్చర్స్, బిల్డింగ్స్ యొక్క ఫొటోస్ పైన అలా పెట్టారు. ఈ సన్యాసి మెస్లో బయట హాల్ అనమాట అండి ఇది. ఇది ఎంటైర్ యూనివర్సిటీ వ్యూని చూపిస్తుంది అనమాట అండి ఇది, ఈ పిక్చరు. మేము ఇప్పుడు సన్యాసి మెస్ నుంచి బయటకు వచ్చేసామండి భోంచేసి. ఈ డే 3 ఎపిసోడ్ అయిపోయిందండి. మనం డే 4లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మేము హోటల్కి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.